అందరికీ నమస్కారం. తాపసార్చిత నేను పాపకర్ముడనంచు నాకు వంకలు బెట్టబోకు జుమ్మి. నాటికి శిక్షలు నన్ను జేయుట కంటే నేడు సేయుము నీవు నేస్తమనక. అతి భయంకరులైన యమదూతలకు నన్ను నొప్పగింపకుమయ్యయురగశయనా. నీ దాసులను బట్టి నీవు దండింపంగా వద్దు వద్దనరెంత పెద్దలైనా. తేటగీతి దండ్రివై నీవు పరబీడదగులజేయు వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంటే, ఓ నరసింహస్వామి, మునీశ్వరుల చేత పూజింపబడేవాడా, నేను పాపాత్ముణ్ణి, నేను పాపకర్మలు చేస్తాను అని నాకు వంకలు పెట్టకు. నేను మరణించిన తర్వాత నాకు శిక్షలు వేసే కంటే ఆ శిక్షలేవో నాకు ఇప్పుడే వేసేసాయి. అంతే తప్ప నన్ను మాత్రం ఆ యమకింకర్లకి యమదూతలకి అస్సలు అప్పచెప్పకు. నీ ఎంత పెద్ద మనిషి అయినా సరే నీవు నీ సేవకుల్ని దండిస్తుంటే ఏ పెద్ద మనిషి కూడా కాదనలేరు. కాబట్టి నీవే నన్ను శిక్షించు. నీవు మాకు రక్షకుడు అయిపోయి ఇతరులు మమ్మల్ని బాధలు పెడుతుంటే నువ్వు చూస్తూ ఉంటే మాత్రం నీ పేరుకు అపకీర్తి కలుగుతుంది. ఇది ఈ పద్యం యొక్క భావం.